కమింగ్ టు మీరు 151 మూవీస్ చేశారు ఆల్రెడీ. 151. చాలా డిఫరెంట్ రోల్స్ అండ్ డిఫరెంట్ స్టోరీస్. కానీ మీ ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ షాట్ మీకు గుర్తుందా? గుర్తుంది, కానీ ఏం మాట్లాడేది గుర్తులేదు. ఏదో అడ్రస్ చేస్తూ పబ్లిక్ గ్యాదరింగ్ ని ఏదో వాళ్ళని ప్రొవోక్ చేస్తూ మాట్లాడే మాట. కాకపోతే డేట్ గుర్తుంది, February 11th, 1978. అది ఫస్ట్ టైం. అండ్ లక్ ఏంటంటే టేక్ వన్ ఓకే అన్నారు. నాకు డౌట్, ఓకే అంటున్నారు, నేను అంత బాగా చేశాను అని. కానీ నిజంగా బాగానే వచ్చింది షాట్ అది. So that itself means that already ready, stage is set for mega stardom. అనిపించిందా మీకు? అప్పుడు స్ట్రెస్ లేదు అసలు. అంటే చాలా కాన్ఫిడెంట్ కూడా ఉండేది అనమాట. అంటే మనకి ఇది అవకాశం, ఇది ప్రూవ్ చేసుకోవాలి మనకి. అండ్ ఏ చిన్న అవకాశం దొరికినా ప్రూవ్ చేసుకునేవాడు. సో అండ్ ఒక డెకేడ్ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చేప్పుడు ఖైదీ నంబర్ 150, సేమ్ మ్యాడ్నెస్, సేమ్ ఫ్యాన్స్ క్రేజీనెస్, సేమ్. అది ఏదో అది డెకేడ్ గ్యాప్ లాగా అనిపించట్లేదు ఎవరికి. యునో ఇట్ వాజ్ ద యూఫోరియా, ద గుర్తుందా ఖైదీ నంబర్ 150 రిలీజ్ డే? నేను ఆ సినిమా ముందు ఒక 9-10 years పాటు అవే ఫ్రమ్ ది సినిమా ఫీల్డ్. కానీ ఆ టైంలో మళ్ళీ కంబ్యాక్ ఫిల్మ్ చేస్తే ఎంతవరకు రిసెప్షన్ ఉంటుంది, ఎంతవరకు ప్రిపేర్ అయ్యి ఉంటారు అంటే ఒక స్కెప్టికల్ గా ఉండేది నాకు. కానీ నా డౌట్ నాకు. కానీ ఆ సినిమా రిలీజ్ టైంలో చెవులకి ఎంత ఇంపుగా ఉండేదో ఆ కేకలో కేలింత. ఈ సమయంలో నాకు అనిపిస్తుంది, ఒక డైలాగ్ గుర్తు వస్తుంది. ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు ఒక ఆఫీసర్ తోటి, మీరందరూ సెంటిమెంటల్ ఫూల్స్ అయ్యా తెలుగు వాళ్ళు అని. అవును సార్, మా తెలుగు వాళ్ళు ఒక్కసారి ప్రేమించడం మొదలు పెడితే చచ్చేంత వరకు ప్రేమిస్తూనే ఉంటారు. ఆ డైలాగ్ సినిమా డైలాగ్ కాదు, నా జీవితంలో నిజంగా జరిగిన డైలాగ్. అది కంబ్యాక్ ఫిల్మ్ 150లో ఆ రిసెప్షన్ చూసి నాకు వచ్చేటువంటి ఆ జోష్, అది ఈ సందర్భంగా ఆ ప్రకాష్ రాజ్ డైలాగ్ చెప్పాలని వచ్చింది.